నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందు చాలామంది ఆడవాళ్ళల్లో మనం చూస్తూ ఉంటామండి, బరువుకి సంబంధించి చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఎలా తగ్గించుకోవాలి అని. చాలా తక్కువ మందికి చూడండి వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతుంది, కానీ మరికొంతమందికి వెయిట్ లాస్ వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత నీట్ క్లీన్ డైట్ తిన్నా కూడా బరువు తగ్గించుకోవటం చాలా కష్టమైపోతుందండి. ఎందుకంటారు? ఆడవాళ్ళకి వెయిట్ లాస్ అంటే సేఫ్టీ అని. ఈ సేఫ్టీ ఎందుకు వచ్చింది యష్మిత అంటే, ఆడవాళ్ళకి ముఖ్యంగా స్ట్రెస్ వల్ల మనకి కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయండి. అది హై అయిపోయినప్పుడు మనకు తెలియకుండా ఫుడ్ అనేది కంఫర్ట్ అయిపోతుంది. ఏదైతే తింటామో అది మనకి ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ అన్నది మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుందండి, మన శరీరానికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మనకి ఫుడ్ అన్నది కంఫర్ట్ అయిపోతుంది. అలాగే తినటం వల్ల మనకి బరువు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి ఎందుకు అంటే, ఆడవాళ్ళకి పిల్లల్ని కనకపోయినా కూడా ఆడవాళ్ళకి మనిషికి బర్త్ ఇచ్చే కెపాసిటీ ఉందండి. వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవ్వటం చాలా అవసరమండి. ఈ సేఫ్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే, లైఫ్ స్టైల్ని స్లో డౌన్ చేయటం, మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా యోగా సాధన చేయటం, లాంగ్ వాక్కి వెళ్ళటం, అలాగే వామ్ వాటర్తో స్నానం చేయటం, మైండ్ని ఎంత పీస్ఫుల్గా పెట్టుకుంటే అంత మనము ఈ వెయిట్ లాస్ అన్నది సులువుగా అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే యోగా సాధనలో నేను ఎలాగైనా మీతో రోజు చేయిస్తానని, అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ టిప్స్ని ఫాలో అవుతూ వెయిట్ లాస్ని మీరు ఈజీగా చేయొచ్చు. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామాతో మొదలు పెడదామండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను, 2 లెగ్స్ని క్రాస్ చేస్తూ. మీరు ఏదన్నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. వెన్నుముక్కని మాత్రం ఎరెట్గా ఉంచండి. ఐస్ని క్లోజ్ చేయండి. కొన్నిసార్లు డీప్ బ్రీతింగ్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి వస్తుందండి, శ్వాసని వదిలేటప్పుడు పొట్ట లోపల వైపుకి వెళ్ళాలి. దీన్ని యోగిక్ బ్రీతింగ్ అంటారండి. అబ్డామినల్ బ్రీతింగ్, డీప్ ఇన్హేల్ చేస్తేనే మన పొట్ట అన్నది ఫిల్ అవుతుందండి. ఈ ప్రాసెస్ని చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కాకపోతే మీరు కాన్షియస్గా లంగ్స్ని ఫిల్ చేస్తూ పొట్ట వరకు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళపైన పెట్టి మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి యోగిక్ బ్రీతింగ్, చాలా బేసిక్ ప్రాణాయామ. మనము నెక్స్ట్లో ప్రాణాయామాస్ని యాడ్ చేస్తూ సాధనాన్ని ఇంటెన్స్ చేయొచ్చు. అలాగే మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళటానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టాండింగ్ ఆసనాతో అండి. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేస్తున్నాను, మీరు నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. నేను నా కుడి కాళ్ళ పైన బ్యాలెన్స్ ఉంచుతూ ఎడమ కాళ్ళని వెనకాల వైపు నుంచి ఫోల్డ్ చేస్తూ లిఫ్ట్ చేశాను. అలాగే ఎడమ కాళ్ళని చూడండి పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేస్తున్నాను, చూడండి. మెల్లగా రిలీజ్ చేయండి.
ఈ ఆసన చేసేటప్పుడు మనము ఒక పాయింట్ పైన ఫోకస్ చేయటం చాలా అవసరం అండి. ఈ ఫోకస్ చేయలేకపోతే మనకి బ్యాలెన్స్ ఉన్నది అవుట్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ నటరాజాసన చేయటం వల్ల మనము లెగ్ని ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేసేటప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ భాగంలో అలాగే లెగ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి హిప్ దగ్గర అలాగే లోవర్ బ్యాక్ దగ్గర మనకి ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. హ్యాండ్స్ని రేస్ చేయటం వల్ల చెస్ట్ అన్నది కూడా ఓపెన్ అవుతుందండి. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనము దీన్ని ప్రతిరోజు మన సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఆసనాన్ని సీటింగ్ ఆసన అంటారు కాబట్టి నేను సిట్టింగ్ పొజిషన్ దండాసన నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ 2 చేతుల్ని ఇలా పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా ఎడమ చేతితో కుడి కాళ్ళని హోల్డ్ చేస్తున్నాను. అలాగే కుడి చేతిని చూడండి, నేను పైనుంచి లిఫ్ట్ చేస్తూ పైన వైపున చూస్తున్నాను. మీకు కుదిరితే ఈ చేతిని బయట వైపున ప్లేస్ చేయండి. మనకి ఇంకెక్కువగా ట్విస్టింగ్ అన్నది జరుగుతుంది. చూపిస్తానండి, చూడండి. చూసారు కదండి, ఇది పరివృత పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి అబ్డామినల్ రీజియన్లో ఎక్కువగా ట్విస్టింగ్ అన్నది బాగా జరుగుతుందండి. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనము లో బ్యాక్ నుంచి బెండ్ అయ్యేటప్పుడు మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లో బ్యాక్ ఇంజ్యూరీస్ ఉన్న వాళ్ళకి అలాగే స్లిప్ డిస్క్ ఉంటాయండి. డిస్క్స్ ఉంటాయి, అవి స్లిప్ అయ్యి మనకి జారిపోయి ఉన్నా కూడా వెన్నెముక్క దగ్గర, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది, ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పానండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలామంది నేను క్యాజువల్గా చూస్తానండి, కార్లో నుంచి దిగిన తర్వాత సడన్గా బెండ్ అయ్యి ఏదో స్ట్రెచెస్ చేస్తారు. మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటే ఆర్చ్ బ్యాక్ చేసేవి చేయాలండి. బెండింగ్ ఫార్వర్డ్వి ఎంత అయితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనము వెన్నెముక్కని ఇలానే ఉంచి చేసామనుకోండి ఇంకా వెన్నెముక్క ఇంజ్యూర్ అవుతుందండి. కాబట్టి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అయ్యి తర్వాతే మీరు ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఇదండి పరివృత పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే నేను ముందు చెప్పాను కదండి వెయిట్ లాస్ గురించి. చాలామందికి చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఫీడ్ చేస్తామండి. ఆకలిగా లేకపోయినా గంటకి పిల్లలకి తినిపిస్తే పెరిగే పిల్లలు కదా అని ఎక్కువగా తినిపిస్తామండి. అది సహజంగా అందరూ చేసేదే. కానీ పెరిగిపోయి పెద్ద అయిన వాళ్ళు కూడా అంతే తింటే ఏమవుతాయండి, హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. ఒబేసిటీ అన్నది ఎక్కువగా మనలో ఉంటుంది. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత బరువు విషయంలో మనము కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే బరువు ఉన్నప్పుడు తెలియదండి, యంగ్గా ఉన్నప్పుడు కూడా అర్థం కాదు. కొంచెం వయసు వస్తూ కొద్దీ మనకి లోవర్ బాడీ వీక్ అయిపోతుంది. అంటే మన బరువుని కాళ్ళు మోసి కాళ్ళల్లో ఉన్న ఇష్యూస్ వస్తాయి. ఇలాంటి రిలేటెడ్ మనకి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి కొంచెం బరువుని మేనేజ్ చేయటం మనకి చాలా అవసరం అండి. మనము ఒకసారి బరువు తగ్గిన తర్వాత దాన్ని 6 months 1 year వరకు మెయింటైన్ చేసామనుకోండి, దాని తర్వాత మీ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అంతే వెయిట్ని మెయింటైన్ చేయడం అడాప్ట్ చేసేసుకుంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అయిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణ ఆసన. దీంట్లో రివర్స్ టేబుల్లో ఒక వేరియేషన్ని చూపిస్తానని. దానివల్ల మనకి లోవర్ బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది, హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దామండి. ఆసన చూడండి. ముందుగా ఆసనాన్ని ఎలా చేస్తున్నానో దాని తర్వాత ఎలా చేస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా 2 కాళ్ళని నేను ఇలా ఫోల్డ్ చేస్తూ హ్యాండ్స్ని వెనకాల పెట్టానండి. శ్వాసని తీసుకుంటూ మీ కంప్లీట్ బాడీ వెయిట్ని హ్యాండ్స్ మీద లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం రివర్స్ టేబుల్లోకి వచ్చిన తర్వాత మోకాలని కింద టచ్ చేసి మళ్ళీ బ్యాక్కి రావడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఈ మూమెంట్ చేసినప్పుడు కాళ్ళల్లో ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ జరుగుతుందండి. హ్యాండ్స్ మీద నేను సీటుని పైకెత్తినప్పుడు గ్లూట్స్ అంటే ఈ భాగంని మనము స్క్వీజ్ చేస్తున్నాము. కంప్లీట్ బాడీ వెయిట్ని నేను హ్యాండ్స్ పైన పెట్టి లిఫ్ట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుంది. హ్యాండ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలన్నా మనకి ఈ భాగంలో అలాగే ఇక్కడ చూడండి మోకాలని మనం కింద పెట్టేటప్పుడు ఈ భాగంలో కూడా స్ట్రెచ్ అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి చూద్దాము. దాని తర్వాత ఎక్కడెక్కడ మీకు స్ట్రెచ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా సీటుని కింద డ్రాప్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. వన్స్ మనం ఈ ఆసన చేసిన తర్వాత రిస్ట్ అన్నది పెయిన్ అవ్వచ్చండి. దాన్ని స్ట్రెచ్ చేసి రొటేషన్స్ చేయండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా రొటేట్ చేయండి. దానివల్ల రిస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, అలాగే పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇదండి రివర్స్ టేబుల్లో మనం ఒక చిన్న వేరియేషన్ని యాడ్ చేశాను. మోకాలని కింద డ్రాప్ చేసి పైకి లిఫ్ట్ చేయటం. ఒక ఆసన చేస్తే ఆ ఆసన వల్ల కలిగే లాభాలే వస్తాయండి. నేను ఈ వేరియేషన్ యాడ్ చేయటం వల్ల మనకు కొంచెం ఎక్కువగా మూమెంట్స్ అన్నవి జరుగుతాయి. దానివల్ల ఎక్కువగా
ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మనం వేరియేషన్స్ని యాడ్ చేస్తూ చేయటం వల్ల ఇంకా క్విక్గా మనం రిజల్ట్స్ అయితే చూస్తాము. కాబట్టి దీన్ని మీరు మీ సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటాము. 2 చేతులతో ఆది ముద్రాని అడాప్ట్ చేయండి. అంటే బొటన వేలు మనము లోపల పెడుతూ 4 వేళ్ళతో ఇలా ఫోల్డ్ చేస్తూ ఆది ముద్రాని ప్లేస్ చేసి మీ 2 తొడల కింద పెట్టడానికి ట్రై చేయండి. చిన్ని కింద డ్రాప్ చేయండి. నెక్ ఇలా పైకి ఉందనుకోండి, నెక్ పెయిన్ అవుతుంది. కాబట్టి దాన్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. మెల్లగా డౌన్. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు చాలామంది కామన్ మిస్టేక్ అండి, కాళ్ళని ఫోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తారు. అలా కాకుండా లెగ్ని స్ట్రైట్గా ఉంచుతూనే లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన చేయటం వల్ల మనము కాన్షియస్గా లిఫ్ట్ చేస్తున్నామండి. పైకి లిఫ్ట్ చేసేటప్పుడు కాళ్ళ కండరాలని మనము స్క్వీజ్ చేసి కంట్రోల్డ్ మూమెంట్తో పైకి లిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి లెగ్ మజిల్స్ అన్నవి స్ట్రెంగ్తన్ అవ్వటానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే మనకి లోవర్ బ్యాక్లో మనకి పైకి లిఫ్ట్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ముఖ్యంగా నా క్లయింట్స్ చాలామందికి చూశాను, లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ లెగ్ రేజెస్ చేయటం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ అయితే దొరికింది. కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని, స్ట్రెంథనింగ్ ఆసనాలని అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, స్లో డౌన్ చేయటం లైఫ్ చాలా అవసరం అని చెప్పానండి స్టార్టింగ్లో. వెయిట్ లాస్కి చూసినట్టయితే మనము ప్రతి పనిని హడావిడిగా ఫాస్ట్గా చేసేయాలి, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలి, అంటే ఇంటిని బ్యాలెన్స్ చేయాలి, బయట తప్పకుండా చేయాలి అని ఆడవాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అని తీసుకుంటారండి. మనం చూసుకున్నట్టయితే పాతకాలంలో ఆడవాళ్ళకి జాబ్ ఇంట్లో ఉండటమే, కుక్ చేయటమే అంతవరకే ఉండేది. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేది కాదు. అలా అని ఇంటి పట్టే ఉండమని నేను చెప్పట్లేదండి. బ్యాలెన్స్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అందరూ. కానీ కొంచెం మనం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం చాలా అవసరం అండి. మన సెల్ఫ్ కేర్, మన కోసం మనం ప్రియారిటీ తీసుకొని మన కోసం కొంచెం టైం ఇచ్చుకొని సెల్ఫ్ లవ్ ఇచ్చుకుంటే అండి మనకి ఏ హెల్త్ ఇష్యూస్ అయితే రావు. కాబట్టి దీన్ని మీరు పాటించడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.